దేవుడి వల్ల మనం జ్ఞాపకం చేస్తారు. ఆయన ప్రేమించిన సమయాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి దేవుడు లాభానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండునట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి. కుటుంబమును కట్టుకోవద్దు. దేవుడు భూమి మీద ప్రారంభించిన మొట్టమొదటి పని మానవును సృష్టించిన తర్వాత కుటుంబాన్ని కట్టడం. దేవుడు ఏ పనినైతే చేశాడో కుటుంబాన్ని కట్టే విషయంలో అది చాలా విలువైనది, ఘనమైనది. ఏముందండి కుటుంబం? వాళ్ళకి వీళ్ళకి ఎక్కడో అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేస్తే అయిపోద్ది కుటుంబము, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు అంతానికి లేదు. దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో కుటుంబము చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్తగా వినండి. కుటుంబమును కట్టుకునే విషయంలో కనుక నువ్వు ఫెయిల్ అయితే నరకం ఎక్కడ ఉంటుంది అంటే ప్రత్యక్షంగా భూమి మీద మీ ఇంట్లోనే ఉంటుంది. మా ఇంట్లోకి వచ్చి చూడండి, మా ఇంట్లో ఉన్న బాధలు, మా ఇంట్లో ఉన్న గొడవలు, మా ఇంట్లో ఉన్న చికాకులని కేర్ ఆఫ్ అడ్రస్గా మీ ఇల్లు అయిపోద్ది. అందుకే దేవుడు కుటుంబమును కట్టుకునే విషయంలో సామెతలు 14:1లోను, పేతురు పత్రిక 1 పేతురు 3:7లోను ఇద్దరికీ చెప్పాడు. ఎవరెవరికి? భార్యకు చెప్పాడు, భర్తకు చెప్పాడు. సాధారణంగా కుటుంబం అనగానే ఒక్కళ్ళు మాత్రమే కాదు, స్త్రీ మాత్రమే కాదు. కుటుంబము అన్నప్పుడు భార్య ఉంటుంది, భర్త ఉంటారు. ఇరువురికి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి. దేవుడు మనకిచ్చిన కుటుంబం విజయవంతంగా ముందుకు సాగాలి అన్నప్పుడు, దేవుడు మనకిచ్చిన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నా, దేవుడు మనకిచ్చిన కుటుంబము ఆనందకరంగా ఉండాలి అన్నా, కుటుంబమును కట్టుకునే విషయంలో బైబిల్లో దేవుడు చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు కొన్ని ఉన్నాయి. ఏమి చెయ్యాలో ఏమీ చేయకూడదు. కుటుంబము చక్కగా ఉండాలి అంటే వేటిని మనం చేయకూడదో తెలియాలి, వేటిని చెయ్యాలో కూడా తెలియాలి. ఆ సక్సెస్కి సంబంధించిన నేను 3 మాటలు చెప్తాను. ఈ 3 మాటలు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కనుక నీ జీవితంలో నీకు లేకపోతే, వీటిని నువ్వు పాటించలేకపోతే నీ కుటుంబంలో నీకు సక్సెస్ అనేవి తెలియదు. ఇక నీకు ఆశీర్వాదం అనేది, నీకు విజయం అనేది ఉండదు. ఎప్పుడు చూడు నీ ఇల్లు ఏడ్పులతోనూ గగ్గోలుతోనూ రణరణ ధ్వనులతోనూ నిండి ఉంటుంది. ఆ ఇంటిలో నెమ్మది, సంతోషము, ఆనందము, దేవుని ప్రేమ కనుమరుగైపోతాయి. అందరము కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, కానీ ఈ దేవుడు వాక్యంలో సెలవిచ్చినట్లుగా, ఆయన తెలియజేసినట్లుగా ఆ జ్ఞానము ఎరుగక తెలియక కొంతమంది మాత్రమే కుటుంబాన్ని చక్కగా కట్టుకోగలుగుతున్నాం, మరికొంతమంది మాత్రం కుటుంబాన్ని ఫెయిల్యూర్ అయిపోతా ఉన్నాయి. అందుకు దేవుడు సామెతలు 14:1లో స్త్రీతో మాట్లాడుతూ, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకొనును. పేతురు పత్రికలో దేవుడు మాట్లాడుతూ, పురుషుడు భర్త కూడా జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని కట్టుకోవాలట. ఇద్దరికి ఏముండాలి చెప్పండి? భార్యాభర్తలు ఇద్దరికి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. కుటుంబంలో మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం చేయకూడని 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడు ఎక్కడ నీ నోట
ఏంటి మాట? ఫ్యామిలీ అంటే ఈ కుటుంబం. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. నువ్వు చేయకూడని 3 విషయాలు చెప్తాను. భార్య కానీ భర్త కానీ, భార్యాభర్తలు ఇరువురిలో ఎవరైనా సరే, ఎప్పుడు ఎక్కడను ఎవరికి నీ కుటుంబంలోని విషయాలు మా ఆవిడలాగు మా ఆయన ఇలాగు అంటూ ఎక్కడ నువ్వు మాట్లాడకూడదు. ఎక్కడైతే భార్య తన భర్తను గురించి కానీ, భర్త తన భార్యను గురించి కానీ బయట వాళ్ళ దగ్గర మాట్లాడుతూ మొదలుపెట్టావో, అక్కడ నుంచే నీ ఆశీర్వాదాలను పోగొట్టుకోవటం మొదలుపెట్టావు. అక్కడ నుంచే నీ కుటుంబానికి సాతానుడికి నువ్వు అవకాశం ఇవ్వటానికి అధికారం ఇచ్చావు. భార్యాభర్తలు ఇరువురిలోను సర్వసాధారణంగా భూమి మీద ఈ జీవితంలో సమస్యలు అనేవి రాకమానవు. ఎంత గొప్ప పెద్ద కుటుంబంలో అయినా సరే భార్యాభర్తలు అన్నప్పుడు కుటుంబంలో, ఫ్యామిలీలో ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట మనస్పర్ధలు అనేవి, కలహాలు అనేవి, కలతలు అనేవి రాకమానవు. వచ్చినప్పుడు దేవుణ్ణి బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఒకరిని ఒకరు లోబడుతూ, ఒకరిని ఒకరు సరిచేసుకుంటూ, ప్రేమిస్తూ, సరిచేసుకుంటూ ముందుకు పోవాలి. కానీ కుటుంబంలో జరిగిన ఇరువురి మధ్య జరిగిన అలజడి, గందరగోళము, సమస్య, గొడవ బయటకు పొక్కినప్పుడు, బయటకు నువ్వు తీసుకువెళ్ళినప్పుడు, భార్యగా భర్తగా నువ్వు ఆ విషయాన్ని ఎప్పుడైతే బయటకు తీసుకెళ్ళావో, ఆ రోజునే నీ ఇంటి మీదకు, నీ జీవితం మీదకు అపవాదికి నువ్వు అవకాశం ఇచ్చిన వ్యక్తి అయిపోతావు. ఇక సాతానుడికి నువ్వు అవకాశం ఇచ్చావో వాడి చేతి నిండా నువ్వు దొరుకుతావు. ఎంతగా నిన్ను ఇబ్బంది పెట్టాలో, ఎంతగా భార్యాభర్తలుగాను, కుటుంబములోను, తల్లిదండ్రులుగాను, అత్తకోడలుగాను ఎవరమైతే కలిసి ఉంటున్నామో కుటుంబంలో, వాళ్ళ మధ్యలో ఉన్న బంధాన్ని ఎంత దూరం తీసుకుపోవాలో అంత దూరం తీసుకుపోతాడు. ఏమైపోతుంది అప్పుడు? ఏమనుకుంటావంటే, నువ్వు ఇంటిలో ఏదో భార్యాభర్తల మధ్యనో, ఎక్కడో చోట కుటుంబంలో తల్లిదండ్రుల బిడ్డలకునో, అత్తకు కోడలకునో ఎక్కడనో చిన్న సమస్య రాగానే నేను నీతిమంతురాలను అని అనిపించుకోవడం కోసం, నేను నీతిమంతుడను అని అనిపించుకోవడం కోసం నీ ఇంటిలో విషయాలన్నీ తీసుకెళ్ళి ఎక్కడో ఎవరికో చెప్తావు. ఎందుకు చెప్తున్నావు? నా తప్పేమీ లేదు, ఐఎమ్ రైట్, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, మా ఆవిడే సరిగా లేదు, నేను బాగానే ఉన్నాను, మా ఆయనే సరిగా లేడు అని వాళ్ళతో అనిపించుకోవడం కోసం వాళ్ళ దగ్గర నీకు ఒక కండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలని, వాళ్ళ దగ్గర నీకు ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వాలని, ఓకే, నువ్వు ఎంత మంచి వ్యక్తివా, ఓకే నువ్వు ఎంత మంచి ఆయనవా, మీ ఆవిడ అలా చేస్తుందా, మీ ఆయన అలా చేస్తా అని వాళ్ళతో అనిపించుకోవడం కోసం, వాళ్ళ దగ్గర నీవు మెప్పు పొందడం కోసం నీ కుటుంబంలో నీ భర్తను గురించి, భార్యను గురించి ఏ రోజైతే నువ్వు బయటకు పొక్కావో ఆ రోజే నీ ఆశీర్వాదాలు ఆగిపోవటం మొదలు పెడతాయి. ఆ రోజే దేవుని చిత్తము నుండి నువ్వు దూరం అవటం మొదలు పెడతావు. ఆ రోజే దేవుడికి ఏర్పాటు నుంచి నువ్వు బయటకు తొలగిపోవటం మొదలు పెడతావు. ఆ రోజు నుండే సాతానుడి చేతికి నువ్వు చెక్కటం మొదలు పెడతావు. ఆ రోజు నుండి నువ్వు ఆత్మీయతకు, ప్రార్థన జీవితానికి ఎడమైపోతావు. గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీలో ఎప్పుడు పెద్దలు ఒక సామెత చెప్తారు, ఇంటికి గుట్టు, పొలానికి గట్టు ఎప్పటికీ కావాలంట. పొలానికి గట్టు లేకపోతే పక్కన వాళ్ళు ఆక్రమించుకుంటారు, ఇంటికి గుట్టు లేకపోతే నీ పరువు కాస్త బయటపడద్ది. ఏముండాలి? ఇంటికి గుట్టు ఉండాలి. సమస్యలు వచ్చాయా ఇరువురిలో? ఎప్పుడైనా కుటుంబంలో సమస్యలు వచ్చాయా? ఎప్పుడైనా? దేవుని వాక్యంలో ఒక క్రమం ఉంది. చక్కగా కూర్చోండి, కలిసి ప్రార్థన చేయండి, ఒకరికొకరు ఒప్పుకోండి, దేవుని ప్రేమను బట్టి ఒకరొకరు క్షమించండి. అలా కుటుంబము ముందుకు సాగిపోవాలి. కానీ ఎప్పుడైనా నీ కుటుంబంలోని విషయాలు, కుటుంబం అంటే భార్యాభర్తలే కాదు, ఇక్కడ అందరూ కదా, తల్లిదండ్రులు, బిడ్డలు, అత్త, కోడళ్ళ, మామ, అల్లులు అందరూ కలిసి ఉన్నది ఏదైతే ఉందో అది కుటుంబం. ఆ ఇంట్లో భార్యాభర్తలే ఉంటే అదే కుటుంబం. అత్త కోడళ్ళు అందరూ కలిసి ఉంటే అదే కుటుంబం. మామ, అల్లులు, బిడ్డలు, తల్లిదండ్రులు అందరూ కలిసి పెద్ద కుటుంబం అంటే అది కుటుంబమే. కుటుంబంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఆశీర్వాదకరంగా కుటుంబము ముందుకు సాగిపోవాలి అంటే నీ కుటుంబంలో మీ ఇరువురి మధ్య జరుగుతున్న సంఘర్షణలైనా, సంఘటనలైనా, సమస్యలైనా బయటికి చెప్పుకొని వాళ్ళ దగ్గర నేను మంచి వ్యక్తిని సర్టిఫికెట్ పొందుకోవాల్సిన పని ఏమీ లేదు. నువ్వు ఎప్పుడైతే ఇరువురి మధ్యలో ఉన్న విషయాలను బయట వ్యక్తులకు, మూల వ్యక్తులకు చెప్పడం ప్రారంభించావో నీ భర్త పరువు తీసిన వ్యక్తివి నువ్వు కాదు, నీ భార్య పరువును తీసిన వ్యక్తివి నువ్వు కాదు, నీ అత్త పరువును తీసిన వ్యక్తివి నువ్వు కాదు, నీ కోడల పరువును తీసిన వ్యక్తివి నువ్వు కాదు, నీ తల్లిదండ్రుల పరువును తీసిన వ్యక్తివి నువ్వు కాదు, నీ బిడ్డల పరువును తీసిన వ్యక్తివి నీవు కాదు, నీ ఇంటిలో ఉన్న వాళ్ళ పరువును తీసిన వ్యక్తివి ఎవరు? నువ్వే. రేపు నీవు బయటికి వెళ్ళినప్పుడు నీ విలువ ఏమైపోతుంది? రేపు నీవు బయటికి వెళ్ళినప్పుడు నీ విలువ లేదు ఇంకా. ఎందుకు? నీ నోటితో నువ్వే చెప్పుకున్నావు నీ ఇంటిలో ఉన్న విషయాలు, నీ ఇంటిలో ఉన్న రహస్యాలు, నీ ఇంటిలో ఉన్న సమస్యలు. నీ నోటితో నువ్వు చెప్పుకొని వాళ్ళ దగ్గర ఏమైపోయావు? పలుచనైపోయావు. నీ భర్తను గురించి చెప్పినప్పుడు నీ భర్తకు విలువ లేకుండా చేశావు. నీ భార్య గురించి చెప్పినప్పుడు నీ భార్యకు విలువ లేకుండా చేశావు. నీ అత్తల గురించి చెప్పినప్పుడు విలువ లేకుండా చేస్తావు. కోడల గురించి చెప్పినప్పుడు విలువ లేకుండా చేస్తావు. బిడ్డల గురించి చెప్పినప్పుడు విలువ లేకుండా చేసుకున్నావు. అందుకే దేవుని వాక్యంలో దేవుడు అంటాడు, జ్ఞానము కలిగి ఉండండి. భార్యను, భర్తలుగా ఉన్నవారు కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఎట్లా ఉండాలి? జ్ఞానము కలిగి ఉండండి. ఈ ఫ్యామిలీ విషయంలో, కుటుంబ విషయంలో ఎప్పుడునో ఎక్కడనో గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి పరిగెత్తొద్దు. నాకు వాళ్ళు న్యాయం చెప్తారేమో, వీళ్ళు న్యాయం చెప్తారేమో, వాళ్ళు నాకు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో వెళ్ళి 4 గోడల మధ్య జరిగిన విషయాన్ని నలుగురిలోకి లాక్కు వెళ్ళి పంచాయతీ పెట్టుకొని అందరిలోనికి పరువు తీసుకొని అవమానాలకు వెళ్ళిపోవద్దు. ఈరోజు ఈ సమస్యలు ఎవరైనా ఉండి ఉంటే దేవుడు మాట్లాడుతున్నది నీతోనే. జాగ్రత్తగా వినండి. నీ కుటుంబము, దేవుడు నీకు ఇచ్చిన భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు, అత్తమామలు, పిల్లలు అలా ఎవరైనా నీ కుటుంబం కలిగి ఉండి నువ్వు దీవించబడాలి, నా కుటుంబము క్షేమంగా ఉండాలి, నా కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశము, కోరిక నీకున్నట్లయితే నువ్వు ఎప్పుడు ఈ ఫ్యామిలీ విషయాల్లో బయట వాళ్ళతో డిస్కషన్ చేయమాక. ఏం చేయొద్దు. నీ ఫ్యామిలీ విషయాల్లో, నీ కుటుంబం విషయంలో, నీ భర్తను గురించి, భార్యని గురించి, నీ ఇంటిలో ఉన్న వాళ్ళని గురించి, నీ ఇంటిలో వారి విషయాల్లో బయట వాళ్ళతో మీటింగులు పెట్టమాక. ముసలమ్మ ముచ్చట్లట. నువ్వేమనుకుంటున్నావు? భలే మాట్లాడుతున్నారులే వాళ్ళు, నేను చెప్తా ఉంటే భలే వింటున్నారులే అనుకుంటున్నావు. నువ్వు చెప్పటమే ఆలస్యం, వాళ్ళకి కడుపు ఉబ్బిపోద్ది. ఎందుకో చెప్పండి, ఎందుకో? నువ్వు చెప్పిన విషయాన్ని దాచుకోరు. ఎందుకు దాచుకుంటారు? నువ్వు దాచుకున్నావా ఏంటి? దాచుకోవటం నీ వల్లే కాలేదు, నీ వల్ల కాకే నువ్వు ఇంకొకరికి చెప్పావు. మళ్ళీ వాళ్ళని దాచుకోమని ఎక్కడ చెప్తావు? బుద్ధి లేకుండా. ఏం కాలే నీకు? ఎవరికి చెప్పమాక, ఇది సీక్రెట్ని సీక్రెట్గా ఉంచడం నీ వల్లే కాలేదు, నీ వల్ల కాకనే నువ్వు ఇంకొకరికి చెప్పావు. మళ్ళీ వాళ్ళని ఎవరితో చెప్పొద్దని ఎలా అనగలుగుతావు? వాళ్ళు ఏం ఒప్పుకోరు. వాళ్ళు కూడా ఇంకొకరు చెప్పి ఎవరితో చెప్పమాక ఇది సీక్రెట్ అంటారు. వాళ్ళు ఇంకొకరు చెప్పి ఎవరితో చెప్పమాక ఇది సీక్రెట్ అంటారు. ఏంటి సీక్రెట్ అంటే? ఇంకొకరు చెప్పింది సీక్రెట్ అవుద్దా? ఏమైపోయింది ఇప్పుడు? ఒకళ్ళు మొత్తం వ్యాపించిపోయింది. ఇప్పుడు నీ కుటుంబ పరువు తీసుకుంది ఎవరు? బయటోళ్ళు ఏం కాదు, నువ్వే. నీ నోడుతూ నువ్వు ఎప్పుడైతే ఒక విషయాన్ని బయటికి పొక్కావో ఆ రోజే సాతాను నీ ఇంట్లోకి పిలిచావు. రాయా, మా ఇంట్లోకి రాయా అని పిలిచావు. ఈరోజు ఈ మాటలు వింటున్నా కుటుంబాలుగా కలిగిన వాళ్ళం, జాగ్రత్త. సాతానుడికి అవకాశం ఇవ్వకండి. కుటుంబము దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప భాగ్యం. ఈ కుటుంబంలో ఎప్పుడు నీ ఫ్యామిలీని గురించి, నీ కుటుంబం గురించి ఎక్కడ బయట అనవసరంగా డిస్కషన్ చేయమాక. మంచుని గురించి మాట్లాడు. మా ఆవిడ మాట వినదు, మా ఆయన మాట వినరు, వాళ్ళు రూపాయిరు, వాళ్ళు ఆ పని చేయరు, ఈ పని చేయరు, ఏమీ చేయరు అంటూ ఇంట్లోని వాళ్ళను చాతకన్ను వాళ్ళలాగా బయట చెప్ప మాకెప్పుడు. ఏం చేయొద్దు. బయట చేసిన ఎవరు పరువు తీసుకోవాల్సిన పని లేదు. అలా పరువు తీసుకునే వ్యక్తి అయితే నువ్వు జ్ఞానవంతుడు కావు. ఏం కావాలన్నాడు దేవుడు? జ్ఞానము కలిగి కుటుంబాన్ని. ఏం కావాలా? జ్ఞానము కలిగి కుటుంబాన్ని. చెప్పావా? ఈ మాటలు ఉంటూ నువ్వు ఎప్పుడైనా చెప్పావా? నీ భర్తని గురించో, నీ భార్యని గురించో,
అతని గురించో, కొడల గురించో, తండ్రిని గురించో, బిడ్డల గురించో, మా ఇంట్లో వాళ్ళు ఇట్ట అట్ట అన్నావా, జాగ్రత్త. నీ పరువును నువ్వు తీసుకోవద్దు. నీ కుటుంబముకున్న గుట్టును నువ్వు రట్టు చేసుకోవద్దు. అది నీకు ఆశీర్వాదం కాదు. అది దేవుడికి ఏర్పాటు కాదు. అది దేవునికి చిత్తం కాదు. సాతాను నువ్వు ఆహ్వానించిన వ్యక్తి అయిపోతావు. నీ ఇంటిలోనికి నువ్వు సాతానుడికి సింహాసనం వేసి కుర్చీ వేసి కూర్చోబెట్టిన వ్యక్తి అయిపోతావు. నువ్వు బొమ్మన్న పోడు. వాడి తర్వాత నీ జీవితం నుంచి, నీ ఇంట్లో నుంచి వాడు చేయాల్సిన నష్టం చేసిన దానికి నేను వదిలిపెట్టడం. అందుకే దేవుని వాక్యంలో క్రమం ఉంది. జ్ఞానంతో ఉండాలా. ఏం చేయొద్దు చెప్పండి, ఏం చేయొద్దు? కుటుంబం గురించి ఎక్కడ చెప్పుకోండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. రైట్. ఏం చేయలేదు యోసేపు తన భార్య అయిన మరియను గురించి? అవమానపరచనొల్లక. ఏం చేయకూడదు చెప్పండి? భార్య భర్తను, భర్త భార్యను, కుటుంబంలో ఉన్న ఈ జీవితంలో ఏం చేయకూడదు? వాక్యంలో ఉన్నాడు దేవుడు, ఒకరిని ఒకరు అవమానించకూడదు. నలుగురిలోనికి వెళ్ళి నలుగురిలో నిలబెట్టి నలుగురిలో ఏంటి పంచాయతీ పెట్టి నేనేంటో నేను నిరూపించుకుంటానో, నేను ఎంత నీతిమంతురాలనో నీతిమంతు నిరూపించుకోవటం కోసం అవమానపరచవద్దు. భార్యాభర్తల్లో ఇద్దరిలో ఒకరు నీతిమంతులై మరొకరు పరువు పోతే భార్య పరువు పోతే భర్తది పోయినట్టు కాదా? భర్త పరువు పోతే భార్యది పోయినట్టు కాదా? వారి ఇరువురును వేరు వేరా? దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 2:24లో ఇరువురును వారిద్దరును ఏక శరీరులై ఉందును, ఇద్దరును ఒకే దేహము, ఒకే మాట, ఒకే మనస్సును కలిగి ఉంటారు అన్నాడు దేవుడు. వివాహము కాకముందే ఎవరిష్టం వాళ్ళది. వివాహమైపోయి దేవుడు కుటుంబమును కట్టిన తర్వాత ఇద్దరి మాట ఒకటే, ఇద్దరి అభిప్రాయాలు ఒకటే, ఇద్దరి మార్గాలు ఒకటే, ఇద్దరి మనసులో ఒకటే. ఒకరి పరువు పోతే మరొకరిది ఇద్దరిది పోయినట్టే. ఒకరికి విలువ వస్తే ఇద్దరికీ విలువ వచ్చినట్లే. ఒకరికి ఘనత వస్తే మరొకరికి ఘనత వచ్చినట్లే. గుర్తుపెట్టుకోండి. ఏం చేయొద్దు? అవమానపరచకూడదు. నీ ఫ్యామిలీని గురించి, దేవుడు నీకు ఇచ్చిన నీ కుటుంబం గురించి బయట ఎక్కడ నలుగురిలో పలచనగా చెప్పు నువ్వు మాట్లాడకూడదు. నువ్వు గొప్ప అనుకోవాలని నీ భర్తను కానీ నీ భార్యని కానీ తక్కువ చేసి హేళనగా అవమానంగా మాట్లాడకూడదు. మాట్లాడావో సాతానుడికి కార్పెట్ వేసి తెవాచిపరిచి లోపలికి ఆహ్వానించిన వ్యక్తి అయిపోతావు నీ జీవితంలో. ఆ తర్వాత వచ్చే గొడవలు, చికాకులు, గందరగోళాలు అంతా ఇంత కాదు, నరకం అక్కడే కనపడుద్ది. వాడికి అంత అవకాశం ఇవ్వకండి. కుటుంబాలను పాడు చేసుకోకూడదనే కుటుంబాలను చక్కగా కట్టుకొని దీవించబడి పరలోకం అనేది, ఎక్కడో ఉన్న పరలోకం అనేది నీ ఇంటిలో కనబడాలనే దేవుడి గొప్ప బంధాన్ని, క్రమాన్ని ఏర్పాటు చేశాడు బైబిల్ గ్రంథంలో. ఎలా ఉండాలి నీ కుటుంబం అంటే? ఆ పరలోకము ఆనందము, పరలోకపు ప్రేమను ఇంటిలో కనబడాలా. అలా కాకుండా ఒకవేళ నరకంగా నీ ఇల్లు మారిపోతుంది, అగ్నిగుండంగా శ్రమల కులముగా నీ ఇల్లు మారిపోతుంది అంటే నువ్వు ఎక్కడో దారి తప్పావు. సరి చేసుకోవాలి అని అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకో, మొదటి మాట, నువ్వు సక్సెస్ కావాలి అంటే నీ జీవితంలో మొదటి మాట, నీ ఫ్యామిలీని గురించి అనవసరంగా ఎక్కడ బయట అవమానకరంగా మాట్లాడమాకు. అపహాస్యంగానో, అవహేళనగానో, అవమానంగానో, పలచని మాటలు ఎక్కడ నీ కుటుంబం గురించి బయట మాట్లాడకు. మొదటిది. రెండవ మాట, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 8వ వచన భాగం నుండి, నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలునకు తెలియచేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు? యెషయి కుమారుడెవడు? తన యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడును అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. రైట్. రెండో విషయం, నువ్వు చెప్పకూడని విషయాలు నీ ఫైనాన్స్ మ్యాటర్. ఫైనాన్స్ అంటే
నీ కుటుంబంలో నీ ఆర్థికమైన విషయాలు ఏంటవి? నీ కుటుంబ పోషణకు సంబంధించిన విషయాలు ఎప్పుడు ఎవరితో చెప్పుకోవాల్సిన పని లేదు. నాకు ఇల్లు వెళ్ళట్లేదు, నా దగ్గర రూపాయి లేదు, నా దగ్గర చేతుల్లో చిల్లి గవ్వలేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఏమీ లేదు, రేపటికి ఏమీ లేదు అని ఎప్పుడైతే నువ్వు చెప్పుకుంటా పోయావో అదే జరుగుతూ ఉంటుంది. నీ కుటుంబంలో నీ ఆర్థిక ఇబ్బందులు, నీ కుటుంబంలో నీ భార్యాభర్తల విషయాలు, నీ ఆర్థిక ఇబ్బందులు దేవునితో చెప్పుకో, అది మంచిది. దేవునితో కాక ఏ మనుషుని దగ్గరికి పోయి నాకు జరగటం లేదు, నా ఇంట్లో ఏమీ లేదు అంటూ నువ్వు ఎప్పుడైతే నీ ఆర్థిక పరిస్థితిని చెప్పడం మొదలు పెడతామో వాళ్ళ దృష్టిలో నీ విలువ పాద్ది. ఏం పాద్ది? విలువ పాద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీరు ఉన్నంత వరకే బావి దగ్గరికి ఎవరైనా వస్తారు. బావిలో నీళ్ళు అయిపోతే ఎంతమంది వస్తారా? నీరు ఉన్నంత వరకే బావి దగ్గరకు ఊరంతా వస్తారు. ఏ రోజైతే ఆ బావిలో నీరు ఎండిపోయి వట్టిపోతుందో, ఎండిపోయిన బావిలో చెత్త చెదారం పడిపోద్ది. నీ జీవితంలో కూడా అంతే. నా దగ్గర ఏమీ లేదన్నావో నిన్ను చీపురు పుల్లలకు తీసి పక్కన పెట్టేస్తారు సమాజం. ఎక్కడ నీకు విలువ ఉండదో. వాళ్ళకేం తెలుసు నీ గురించి? నువ్వే చెప్పుకుంటున్నావు, నువ్వు నోరు తెరిచి. వాళ్ళకేం తెలియదు, నువ్వే చెప్పుకుంటున్నావు నా దగ్గర ఏమి లేవు. ఎందుకు చెప్పుకోవాలి ఒకరితో నీ స్థితి ఏంటి? దేవుడేమన్నాడు కీర్తన 23:1 యెహోవా నా కాపరి. ఎవడు? దావీదు భక్తుడు. నాకు లేమి కలగదో. ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు నా తండ్రి ఆయన, నాకేది కుదవలేదు అన్నాడు. నువ్వేమంటావు? ఏం మీటింగ్ పెడతాం బయట? నా దగ్గర రూపాయి లేనోడికి పోయి అప్పటికు ఇస్తాడా? నీ దగ్గర లేకపోతే తీసుకుని నా దగ్గరే తీసుకుని ఏం తీరుస్తావు? నువ్వే చెప్పుకుంటున్నావు నా దగ్గర ఏమీ లేదని. ఏమీ లేని వ్యక్తి మళ్ళీ తిరిగి ఎలా ఇస్తావు? పా పెట్టుకోండి. ఎప్పుడు నీ జీవితంలో నువ్వు చేయకూడని పని, కుటుంబంలో ఎంత కష్టమో నష్టమో ఇరుకులో ఇబ్బందుల్లో దేవునిపై ఆధారపడుతూ ప్రార్థన చేసుకుంటూ కష్టపడుతూ ముందుకు సాగిపోవటమే తప్ప నోరు తెరిచి నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు లేదో అని చెప్పుకునే పరిస్థితికి వస్తే నీ విలువను నువ్వు తీసుకునే వ్యక్తి అయిపోతావు. ఏమైపోతావు? నీ విలువను నువ్వు పోగొట్టుకుంటున్నావు. రేపు నువ్వు ఎలా ధైర్యంగా మాట్లాడతావు? ఆ వ్యక్తి ముందు దగ్గరికి వెళ్ళి నీ నోడుతూ నువ్వు నా దగ్గర ఏమీ లేదని చెప్పుకున్నావు. నువ్వు ఏమన్నాడు దావీదు? నాబాలు దగ్గరికి పోయి ఏం పంపించాడు? అయ్యా మాకు ఇప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, మాకు కొద్ది సహాయం చెయ్యండి అన్నాడు దావీదు. మనుషులను పంపించి నాబాలు ఏమన్నాడు? దావీదు ఎవడా అన్నాడు. ఎవడాడు దావీదు అన్నాడు. ఎవరు అన్లా. సహాయం అడిగేటప్పటికి ఏమన్నాడు? ఎవడు వాడు దావీదు, వాడు మొహం కూడా నాకు తెలియదు అన్నాడు. అందుకే అడిగేవాడు ఏమైపోతాడు? అడిగేవాడు ఇచ్చేవాడికి లోకుబట్ట. అంత మహా గొప్ప వ్యక్తి, రాజ్యాలు వెళ్ళినవాడు దావీదు. ఆపద వచ్చి అవసరం వచ్చి ఒక పర్యాయం నా దగ్గర ఏమీ లేదు అని నాబాలును సహాయం అడిగితే ఆ సహాయం అడిగినందుకు దావీదు లోకువైపోయాడు. గౌరవంగా మాట్లాడలా, అగౌరవంగా పిలిచాడు. ఎవడాడు దావీదు? నేను కష్టపడి సంపాదించింది వాడికి ఇవ్వటం ఏంటి? వాడి మొహం కూడా నాకు తెలియదు పొండు అన్నాడు. దావీదు చిన్నబోయాడు. దావీదు మనసు చివుక్కమన్నది. ఎందుకు? నీ పరిస్థితి ఏంటో నువ్వు చెప్పుకున్నావు, నీ బలహీనతను నువ్వు పోయి అక్కడ చెప్పుకుంటున్నావు. నాకు లేదయ్యా సహాయం చేయండి అన్నావు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా ఎప్పుడు ఎవరి దగ్గరికి పోయి చేయి చాచకండి. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనకిచ్చిన వాగ్దానము, సమాజములో నేను మిమ్మును తలగా నియమిస్తాను.
ఎలాంటి స్థితికి? తలగా నియమిస్తాను. అందరికంటే ఉన్నతమైన స్థితిలోనికి నేను మిమ్మల్ని తీసుకుని వస్తాను. అది దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగునేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ, అసలు తక్కువే కాదట మేలు. మరి ఈరోజు మనం దేవుని పిల్లలం కాదంటారా? లేక ఆ దేవుడు మనకు తండ్రిగా లేడంటారా? మనము దేవుని పిల్లలమైనప్పుడు, ఆ ప్రభువును దేవుణ్ణి నాకు తండ్రి అని మనం పిలవగలుగుతున్నప్పుడు, ఎవరో దగ్గరికి పోయి చేయి చాచి దీనమైన స్థితిలో నీవు నిలబడనేలా? ఎందుకు అడగటం అలాగు? ఏం కావాలో? సామెతలు 28:1 నీతిమంతుల సింహము వలె ధైర్యముగా ఉందురు. ఎట్లా ఉండాలట? ధైర్యముగా ఉండాలట. ఏం చేయకూడదు చెప్పండి? ఏం చేయకూడదు? నీ ఫ్యామిలీని గురించి బయట మాట్లాడకు. 2, నీ ఫైనాన్స్ విషయంలో, నీ ఆర్థికమైన విషయాలలో నీ చేతిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు మరో వ్యక్తి దగ్గరికి పోయి మాట్లాడుకో. నా స్నేహితుడేనండి వాడు, నా ఫ్రెండ్ అండి వాడు, మా బంధువులండి వాళ్ళు, మా ఇంటి పేరటోళ్ళండి వాళ్ళు, మేము అడిగితే కాదనరు. రేపు నీ గురించి చెప్తాను. నేను ఇస్తేనే వాడికి దిక్కు లేకపోతే నేను ఇచ్చేవాడు ఈరోజు ఈ స్థాయికి ఇచ్చాను, రేపు వాళ్ళు వెళ్తారు నీ గురించి. అయిపోద్ది. మరి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన బిడ్డలుగా ఉన్న మనలను దేవుడు ఎప్పుడు ఏ మేలు ఏం చేయడు? తక్కువ చేయడు. నువ్వెప్పుడు ఈ పేద పలుకులో ఏం చేయొద్దు? పేద పలుకులో బయట దగ్గరికి వెళ్ళి, అన్యుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి ఏం చెప్పుకోండి, నీ పరువు నువ్వు తీసుకోవద్దు. పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 11, 12, 13 వచ్చిన బాగా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో చెప్పండి, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొనుచున్నాను అన్నాడు. నేను సంపన్న స్థితిలో నెరుగుదును, పేద స్థితిలో నెరుగుదును. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు నాకు ఉంది అని నేను గర్వించలేదు. పేద స్థితిలో నేను ఉన్నప్పుడు నాకు లేదు అని నేను చేయి చాచలేదు. నేను అన్ని స్థితులలోనూ ఏ స్థితిలో ఎలా ఉండాలో అలా ఉండటం నేర్చుకున్నాను కూడా అంటల్లా, నేర్చుకొనుచున్నాను అన్నాడు. మనం కూడాను ఉన్న స్థితి ఉంటుంది, లేని రోజు ఉంటుంది. చేతి నిండా ఉన్న రోజు ఉంటుంది, చేయి ఖాళీ ఏ రోజు ఉంటుంది. చేతిలో దేవుడిచ్చిన డబ్బులు ఉన్నప్పుడు, ఆర్థికమైన స్థితిగతులు ఉన్నప్పుడు నా అంతట వాడు ఎవడు అని గర్వపడవలసిన పని లేదు. చేతిలో ఉన్నవి కాస్త తరిగిపోయి ఉత్త చేతి మిగిలినప్పుడు ఎవరు నాకు సహాయం చేస్తారా అని అడగవలసిన పని ఏమీ లేదు. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవునిని బట్టి తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. పెద్దలు చెప్తారు, అప్పు చేసి ఏంటది? అప్పు చేసి పప్పుకోడు. మీరు మంచోళ్ళ అక్కలకు సహజంగా ఉంటుంది ఈ లక్షణం. మీరు మంచోళ్ళే. పక్కమటోళ్ళు టీవీ కొంటే మనం ఫ్రిడ్జ్ కొనాలి, వాళ్ళకంటే ఒక రెట్టు ఎక్కువే కొనాలి. పక్కమటోళ్ళు ఫ్రిడ్జ్ కొంటే మనం వాషింగ్ మిషన్ కొనాలి. వాళ్ళు చెవుకు చిన్న బంగారపు చేయించుకుంటే వాళ్ళు చెవికి చేయించుకుంటే నేను మెడక చేయించాలి అంతే. ఇంకా వాళ్ళు మెడక చేయించుకుంటే నేను వడ్రాలను నడుముకు చేయించుకోవాలి. వాళ్ళకంటే నేనేం తక్కువ? ఇక పీల్చి పిప్పి చేసి ఇంట్లో ఉన్న వాళ్ళని సతాయించి గందరగోళం చేసి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా తెస్తావా చస్తావా అంటూ అప్పు చేసేనే చేస్తావు. నాకు తెలియదు నువ్వు వేణించి తెస్తావో. ఈ లోపల అప్పులు చేసి తిప్పలు పడి తీసుకొచ్చిన తర్వాత ఏమన్నా నువ్వు సంతోషంగా ఉండగలవా? అప్పులు పొద్దాగులు ఇంటికి తిరిగి చాతగాని వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, ఎన్ని మాటలు ఉంటే తినో, లేకపోతే ఎదురు చూడు దేవుడిచ్చే వరకు. ఎప్పుడు ఈ ఫైనాన్స్ విషయంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంతటిలో దేవుడు ఈ విషయాల గురించి స్త్రీలతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఏం చేయకూడదు? అప్పులు చేసి తెప్పలు పడవలసిన పని లేదు. అప్పు మనిషి విరోధాన్ని తీసుకువస్తుంది. ఏం అవసరం లేదు. మన దగ్గర ఉంటే తింటాం, లేకపోతే పస్తుంటాం, దేవుడిచ్చే వరకు ఎదురు చూస్తాం అంతే తప్ప దావీదులాగా పోయి అడిగి దావీదు ఏమైపోయాడు? నాబాలు దృష్టిలో వాడు వీడైపోయాడు. దావీదు ఎంత గొప్పవాడు, దేవుడికి ఎంత ఇష్టడు, ఎంత గొప్ప ఆత్మీయుడు, ఉన్నతమైన వాడు. ఒక్కసారి నోరు తెరిచి అడిగినందుకు దావీదు, ఈరోజు నా పరిస్థితి బాగలేదు, నాకు కొంచెం సహాయం చెయ్యని ఒక్కసారి అడిగినందుకు
విలువ లేనివాడిగా మారిపోయి అడగటం మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకొని నీ ఫైనాన్స్ విషయాల్లో ఎవరితో బయట వాళ్ళతో పంచుకోవాల్సిన పని లేదు. నీ 4 గోడల మధ్యలో నువ్వు పచ్చడి వేసుకొని తింటున్నావో, పరమానందంతో తింటున్నావో, కడుపు నిండా తింటున్నావో, కడుపు మార్చుకొని తింటున్నావో, అది నీ గుట్టు బయటికి రావాల్సిన పని ఏమీ లేదు. అర్థమవుతుందా? నువ్వు ప్రభువుపై ఆధారపడుతూ, దేవుడి మీద ఆధారపడుతూ, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి, ఉన్న స్థితిని బట్టి సంతోషంతో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. కానీ నీ గురించి ఎప్పుడైతే నువ్వు బయట చెప్పుకుంటూ పోయావో నీ విలువ నువ్వు తీసుకుంటావు. గుర్తుపెట్టుకోండి, నీరు ఉన్నంత వరకే, చెప్పండి, నీరు ఉన్నంత వరకే బావి దగ్గరికి జనం వస్తారు. నీ దగ్గర చేతుల్లో ఉన్నంత వరకే నీ చుట్టూతో జనం ఉంటారు. ఆ బావిలో నీరు కాస్త ఎండిపోతే ఒక్కరు బావి దగ్గరికి రారు. ఉన్న బావిని కాస్త చెత్త చెదారం వేసి నింపుతారు. నీ చేతిలో ఎప్పుడైతే దేవుడిచ్చినవన్నీ వృధా చేసుకుని వృధా ఖర్చు పెట్టుకుంటూ పోతావో, ఉన్నవన్నీ కాగొట్టుకుంటావో, ఎవరిని మొహం చూసేవాళ్ళు ఉండరు. ఏమన్నాడు తెలుసు సొలొమోను? పేదవాడు చుట్టములందరికీ ఏమన్నాడు? అసహ్యుడు. పేదవాడు చుట్టములందరికీ అసహ్యుడు. నీ చేతిలో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, డబ్బును వృధా చేసుకొని, కష్టార్జితాన్ని వృధా చేసుకొని, సరదాలకు అనవసరమైన వాటికి ఖర్చు పెట్టి నువ్వు పేదరికంలోకి వస్తే దేవుడు అన్నాడు, నువ్వు నీ చుట్టాలకే పనికిరావు అన్నాడు, నీవు నీ వాళ్ళకే పనికిరావు అన్నాడు. చేతిలో నీకు దేవుడిచ్చింది. దేవుడు అంటాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనములో, మీరేలా మీ కష్టార్జితమును వ్యర్థపరుస్తున్నారు అంటాడు. దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితాన్ని కనుక నువ్వు వ్యర్థంగా ఖర్చు పెట్టి పేదరికంలోకి వస్తే చివరికి నీ చుట్టాలని నువ్వు లెక్కలో వేసుకో. డబ్బు లేనివాడు దుబ్బు కొరకు దుబ్బు కూడా పనికిరాడట. ఎవరు నిన్ను లెక్కలోకి చేరట. అందుకే దేవుడిచ్చిన దాన్ని అనవసరంగా ఖర్చులు పెట్టుకున్న అప్పులు పాలైపోయి దావీదులాగపోయి సహాయం అడిగి వాళ్ళ దృష్టిలో నీ విలువను పోగొట్టుకోవద్దు. దావీదు అంటే గొప్ప పేరుంది, మంచి ఆత్మీయుడు, ధైర్యవంతుడు, దేవుడికి ఇష్టడని దాన్ని పోగొట్టుకోవద్దు. విశ్వాసిగా ప్రభు బిడ్డలుగా నీకు మంచి సాక్ష్యం, మంచి పేరుంది. నీ అవసరాలకు అనవసరమైన వాటి కోసమో, నీ ఎవరికి తెలియని నీ ఫైనాన్స్ ఆర్థికమైన విషయాలు బయట నలుగురికి చెప్పుకొని నీ విలువను తీసుకోవద్దు, పరువును పోగొట్టుకోవద్దు. వాళ్ళ దృష్టిలో వీడు ఇంతేగా, వీడికి ఏమీ లేదు, వీడు పేదవాడు, వీడి దగ్గర రూపాయి లేదు, అన్ని పోగొట్టుకుని అయిపోయి వాడు ఏమి లేదని అనే పేరు నీకు కలిగితే రేపు ఆపదైన అవసరమైన ఎవరు నీకెవరిక నువ్వు పరువు నువ్వు తీసుకోవద్దు. ఏమున్నా లేకపోయినా దేవుడిచ్చిన దాంట్లో ధైర్యంగా మనము ముందుకు సాగిపోవాలి. ఆమేన్. ఇది రెండో విషయం. నువ్వు మాట్లాడకూడని విషయాలు, ఒకటి నీ ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడకూడదు. రెండే విషయాలు మాట్లాడకూడదు. రెండో ఫైనాన్స్ విషయాలు ఏమి, నీకు ఎంత ఉందో ఎంత లేదో ఏం చెప్పాల్సిన పని ఏమి. ఒకసారి యెషయా గ్రంథం 39వ అధ్యాయం 1 నుండి. ఆ కాలమందు బబులోను రాజును బలాదాను కుమారుడనైన మెరోదక్పలాదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలు కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటినేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా బబులోనును దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. చాలు వినండి. అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనకున్న ఒక పెద్ద బలహీనత ఇది. ఎక్కడ తెలుసు మనకున్న బలహీనత? ఇక్కడ మహాగొప్ప భక్తిపరుడు ఉన్నాడు, అతని పేరు యెషయా కాలంలో హిజ్కియా రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. బబులోను దేశం నుంచి రాజు పాపం హిజ్కియాకు జబ్బు చేసి బాగుపడ్డాడట. పరామర్శిద్దామని వచ్చాడు. అనారోగ్యంతో చావు దగ్గరికి పోయి బతికొచ్చాడు. పక్కన ఆయన తెలిసి బబులోను రాజు చావు దగ్గరికి పోయి బ్రతికాడు. ఒకసారి పోయి పరామర్శిద్దాం, పలకరిద్దామని పలకరింపు కోసం వస్తే పలకరించాడు. బాగానే ఉంది. దేవుడి దయ వల్ల మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, యెషయా గారు ప్రార్థన చేశారు, దేవుడి దయ వల్ల నాకు తగ్గిపోయింది అని మాట్లాడి అంతవరకు సరిపోయేది. ఈ హిజ్కియా రాజు ఏం చేశాడంటే, నేనేంటో నా గొప్పతనం ఏంటో మీకు తెలుసా,
నేనేంటో నా ఆస్తి పాస్తులు ఏంటో నీకు తెలుసా? నేనేంటో నా గౌరవం, నా గొప్పతనం ఏంటో నీకు తెలుసా? ఎవరిని అడిగారా నిన్ను? జబును పడ్డావు, వచ్చాడు, పలకరించాడు, చాలు అంతవరకు. వెంటనే ఆ బబులోను రాజుకు తన ధనాగారములో ఉన్నది, తన కర్మాగారములో ఉన్నవి, తన దగ్గర ఉన్నవి, ధనం అయితేనేమి, తన దగ్గర ఉన్న సంపద అయితేనేమి, తన దగ్గర ఉన్న బలగాలు అయితేనేమి, సైన్యం అయితేనేమి, అంతటినే చూపించాడు. చూసుకొని నేనంటే ఏంటో, ఏంటది చూసుకొని, నా బలం ఎంతో, నా పలుకుబడి ఎంతో, నా దగ్గర ఉన్నది ఎంతో చూసుకో అన్నట్టు మొత్తం చూపించాడంట. ఒక్కడు కూడా ఇక దాచిపెట్టలే. ఆయన వెళ్ళిపోయాడు. చూశాడు రాజు, ఓ నువ్వు గ్రేట్, నీ దగ్గర చాలా బలం ఉంది, చాలా సంపద ఉంది, చాలా బలగం ఉంది, వెరీ గుడ్, గొప్పడు అనుకుంటూ 4 మాటలు ఏదో పొగిడాడు, వెళ్ళిపోయాడు. ఈ లోపల మళ్ళీ పాస్టర్ గారు వచ్చారు, ఏషియా వచ్చి, ఎవరు వచ్చారు మీ ఇంటికి అన్నాడు. పక్క దేశపు రాజు వచ్చాడు అన్నాడు. పరామర్శించాడా? పరామర్శించాడు. తర్వాత ఏం జరిగింది? నువ్వేమైనా చూపించావా? ఏంటి, నేను అన్నీ చూపించాను, మా ఇంట్లో ఉన్నవన్నీ చూపించాను, రాజ్యంలో ఉన్నదంతా చూపించాను అన్నాడు. చూపించావా? సరే. ఏదైతే చూశాడో అదంతా పట్టకపోతాడు ఆయన అన్నాడు. ఏమన్నాడు? నువ్వు దేనినైతే చూపించావో, ఏదైతే చూశాడో అదంతా ఎత్తకపోతాడు అనంగానే ఇంక నోట మాట రాలా ఆయనకు. ఏముంది? అనంగానే నోట మాట రాలా. చూసిన ఆయన పోయి ఏమయ్యాడు? చూసిన ఆయన పోయిన కాంచి మనసులో ఇదే పడుతుంది. ఏంటిది? ఎంత గొప్ప డబ్బులు ఉన్నాయా, ఎంత గొప్ప ధననిధి ఉంది, ఎంత గొప్ప సైనిక ఆయుధాలు ఉన్నాయి, ఎంత గొప్ప బలమైన సైన్యం ఉంది, ఎంత గొప్పగా వజ్రాలు, వైడూర్యాలు, బంగారు నగలు ఇన్నున్నాయే. ఎప్పుడు దాన్ని సొంతం చేసుకోవాలా, ఎప్పుడు దాన్ని సొంతం చేసుకోవాలా? చూసినోడు ఏం చేశాడు? మనసులో ఏం ఆలోచన కలిగింది? ప్లాన్ చేస్తాడు. వచ్చాడు, ఈయన దగ్గర ఎంత సైన్యం ఉందో చూశాడు, ఈయన బలం ఎంతో చూశాడు, అంతకంటే రెట్టింపు సైన్యంతో వచ్చి మొత్తం ఎత్తకపోయాడు. ఏం చేశాడు? ఈయన పట్టుకొని ఏం చేశాడు? మొత్తం పట్టుకొని బంధించి కళ్ళ ముందే కొడుకులను తీసిపోయాడు, రాజ్యం తీసిపోయాడు, బంగారం అంతా తీసిపోయాడు, కట్టిపడేశాడు, బానిసని చేసి పడేశాడు. మనకు కూడా ఉన్న బలహీనత ఏంటంటే, కొత్త చీర ఒకటిగా ఉన్నాం అనుకో, కట్టుకో, మంచిది. కట్టుకోకముందే 100 మందికి చూపిస్తాం. ఒక చిన్న మొక్క కొన్నావు అనుకో, చెవుకో, ముక్కుకో, షాపుగాడ మొదలుపెట్టి నువ్వు మెమ్మోళ్ళకి ఫోన్ చేయడం కానించి మొదలుపెట్టి, మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం కానించి మొదలుపెట్టి, నువ్వు ఇంటికి రాకముందే ఇంటికాడ 10 మందిని రెడీ చేస్తావు. ఎందుకు? నేను కొనుక్కొస్తున్నాను, రెడీగా ఉన్నాడు చూడండి, నేను కొనుక్కొస్తున్నాను చూడండి. వాళ్ళు చూసిన ఎంతమంది చూస్తే అంత నీకు సంతోషం. కొన్ని డబ్బులు పెట్టినప్పుడు నీకు సంతోషం కలగటల్లా, ఎంతమంది చూపిస్తే అంత సంతోషం. నీ సంతోషం ఎక్కడుంది? నీ దగ్గర లేదు. నీ సంతోషం ఎక్కడుంది? నువ్వు చూపించిన వాళ్ళు చూసి భలే ఉందిలే, బాగుందంటే వాళ్ళ నోట్లో నీ సంతోషం ఉంది, నీ మనసులో నీకు సంతోషం లేదు. ఈరోజు జనాలు వాళ్ళ నోట్లో సంతోషం చూస్తున్నారు కానీ నీ మనసులో సంతోషం ఎత్తుక్కోవట్లా. వాడెవడో బాగుందంటే నీకు సంతోషమా, ఆ ఎవరో బాగుందంటే నీకు సంతోషమా? నీ సంతోషం దేవుళ్ళో కాదు, దేవుళ్ళో కాదు. ఇవాళ ఈయన గారు చేసిన పని కూడా అదే. ఆయన ఎవరో పొగిడితే సంతోషం అట్ట. ఎవరు చూపిమ్మా, ఎవరు చెప్పన్నారు నీ ఫైనాన్స్ విషయాలు, నీ ఇంట్లో ఏదుందో ఏదిలోదో వాళ్ళకి చూపించవలసిన అవసరం ఏమొచ్చా? అంతా చూపించను కానించి తిప్పలు మొదలయ్యాయి. మొత్తం చూపించిందంతా మొత్తం శుభ్రంగా ఊడ్చుకొని పోయాడు. రాజ్యం పోయింది, రాజ్యంలో ఉన్న సంపద పోయింది, అన్నీ దోచుకొని పోయాడు. చాలాసార్లు మనం కూడా నా ప్రెస్టేజ్, నా స్టేటస్ ఏంటో చూడు అని వచ్చిన వాళ్ళకి అంతా మొత్తం చూపిస్తాం. బీరువాలో ఈ ఉన్నవి లేనివా అన్నీ చూపిస్తాం. అక్కడి నుంచి ఏమవుతుంది? వాళ్ళు చూసిన వాళ్ళు ఊరుకుంటారా? చూసిన వాళ్ళు నలుగురికి చెప్తారు. చూసిన వాళ్ళు నిన్ను ఏమంటారు? మరి చూపించావు కాబట్టి నిన్ను కొద్దిగా సంతోషపెట్టాలి కాబట్టి 4 మాటలు, మొలక చెట్టు ఎక్కిచ్చే మాటలు 4 మాటలు చెప్తారు. భలేగుంది, చాలా బాగుంది, మన చర్చిలో ఎవరికి లేదు, మన బజార్ని ఎవరికి లేదు, మనలో ఎవరికీ లేవు, భలే కొన్నావు, భలే ఉంది అనేటప్పటికీ నువ్వు లోపల మురిసిపోతా ఉంటావు. పగడమాకలే అంటా ఉంటావు, మురిసిపోతా ఉంటావు. దేవుడు అన్నాడు లోకసువార్త 6వ అధ్యాయం 36లో, మనుష్యులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, మనుషులు నిన్ను పొగుడుతున్నప్పుడు నీకు శ్రమలు రాబోతున్నాయని గుర్తుపెట్టుకో. మనుషులు నిన్ను పొగుడుతూ ఉన్నారు అంటే, కొనియాడుతూ ఉన్నారు అంటే, నిన్ను హెచ్చిస్తూ ఉన్నారు అంటే నువ్వు శ్రమలు కొనబోతున్నావు, శ్రమలు తెచ్చుకోబోతున్నావు అని గుర్తుపెట్టుకో. మనకేమో ఉన్న జబ్బు ఏంటి?
ఎవరన్నా పొగుడుతుంటే గాలి కొడతా ఉంటే ఉబ్బుతూ ఉంటాం, గాలి కొడతా ఉంటే ఉబ్బుతూ ఉంటాం. ఈ లోపల టపుక్కున ఆ బోర బగలు కొడతాడు, అయిపోద్ది, ఉబ్బిందంతా తుస్సు అంతది. అందుకే ఎవరు నేను పొగడాల్సిన పనిలా, ఏ మనుషుడు నిన్ను హెచ్చించాల్సిన పనిలా. నీకు ఉన్నదంతా చూపించుకొని మొత్తం చేతులంతా ఖాళీ చేసుకోవాల్సిన పనిలా. ఎవరు పొగిడితే ఏంటి? నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీకు రావాల్సిన ఘనత ఆటోమేటిక్గా దేవుడే నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు నీకు రావాల్సిన ఆ మెప్పు ఆటోమేటిక్గా అదే వచ్చింది. నీ దగ్గర ఉన్నవి నీ అంతటి నువ్వు చెప్పుకొని చూపించుకొని పొగడ్తలుగా వెళ్ళవలసిన పనేమీ లేదు. గుర్తుపెట్టుకో. పొగిడితే ఏమొస్తాయట? పొగిడితే ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. కాబట్టి ఎవరైనా నేను పొగడాలని కోరుకుంటావా? ఎవరైనా నా గురించి బాగా చెప్పాలని కోరుకుంటావా? ఎవరైనా నా గురించి నలుగురిలో చెప్పాలని కోరుకుంటావా? అంటే నువ్వేం తెచ్చుకోబోతున్నావు? రేపు నీకు నీ కుటుంబానికి శ్రమలు తెచ్చుకోబోతున్నావు. ఏమంటావు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు? మా అమ్మాయి అండి, అబ్బో నిప్పు వస్తూ నీళ్ళు పోసి ఆర్పుతున్నాడు అతను. మా అబ్బాయి అబ్బో ఫస్ట్, రేపు లాస్ట్ అయిపో. నువ్వు పొగుడుకోవలసిన పనిలో ఆటోమేటిక్గా సువాసనను వెదజల్లటము అనేది దాని పని. ఒక వ్యక్తి యొక్క పేరు ప్రఖ్యాతులు ఆటోమేటిక్గా దేవుళ్ళలో నువ్వు సాగిపోతావు ఉంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. మల్లెపూల వాసన ఎవరు దాచగలరు? ఇంకో గట్టిన కొట్టును ఎవరు ఆపగలరు? సుగంధమును వెదజల్లే పరిమళాలను ఎవరు ఆపు చేయగలరు? మల్లెపూలు, నేను మల్లెపూలు వాసన చెప్పుకుంటుందా? ఏం చెప్పు. చందనపు చెట్టు, నేను మంచి సువాసన చెప్పుకుంటుందా? ఏం అవసరం లేదు. ఆటోమేటిక్గా అవి వాటంతటివే వచ్చేస్తాయి. నీ గురించిన గొప్పతనము, నీ కుటుంబం గురించిన గొప్పతనాలు, పేరు ప్రఖ్యాతలు, నీ విలువలు, నీ గౌరవాలు నువ్వు చెప్పుకుంటే కాదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నువ్వు రేపు శ్రమలలో పడబోతున్నావు. సాతానుడికి అవకాశం ఇచ్చి శ్రమలు తెచ్చుకోబోతున్నావు అని అర్థం. మనుషులు మిమ్మల్ని కొనియాడుతున్నారా? మనుషులు మిమ్మల్ని పొగుడుతున్నారా? మనుషులు మిమ్మల్ని గణపరుస్తున్నారా? మనుషులు మిమ్మల్ని ఎక్కడికో పోయిన మొలక చెట్టు ఎక్కిస్తున్నారా? నువ్వేవి పగలబడి నవ్వాల్సిన పనిలా. రేపు ఏడ్చే రోజు రాబోతుంది అని అర్థం చేసుకో. శ్రమలు రాబోతున్నాయని అర్థం చేసుకో. పొగడ్తలో వద్దు, నాకు అవసరం లేదు. మీరెవరు నన్ను పొగడాల్సిన పనేమి లేదు. దేవుణ్ణి పొగిడితే అదే, దేవుణ్ణి పొగిడితే ఎవరేం అవసరం లేదు, పొగడాల్సిన పనే లేదు. గొప్పగా వీరుడు సూర్యుడు ఏం చెప్పాల్సిన పనేమీ లేదు. ఆయన హెచ్చించిన రోజు ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. హిజ్కియా తన దగ్గర ఉన్నదంతా ఫైనాన్స్, తన ఇంటిలోనూ తన రాజ్యంలో ఉన్నదంతా చూపించుకున్నాడు. సంవత్సరం గడిచే లోపల మొత్తం పోగొట్టుకున్నాడు. ఎప్పుడు కూడా నీ కుటుంబంలో నీ ఫైనాన్స్ విషయాలు, నీ దగ్గర ఏది ఉందో ఏది లేదో ఆ విషయాలు వాళ్ళకో వీళ్ళకో చెప్పుకొని గొప్పగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, బాధపడవలసిన పని ఏమీ లేదు. అర్థమవుతుందా? ఈ విషయాలు ఏం చేయకూడదు చెప్పండి. ఫ్యామిలీ విషయాలు, ఫైనాన్స్ విషయాలు, నీ కుటుంబం గురించిన విషయాలు, నీ ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు. ఏం చేయాల్సిన పని లేదు. చెప్తారా? చెప్తే నీ పరువు తీసుకుంటాం, విలువలు పోగొట్టుకో. ఈ రెండు విషయాలు ఏం చెప్పాల్సిన పని లేదు. మూడో విషయం, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 14-15 వచనాలు. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరం రాయించి ఉరియా చేత పంపించెను. 3 నువ్వు చెప్పుకోకూడని విషయం, మూడో విషయం ఫెయిల్యూర్. ఏంటది? ఫెయిల్యూర్. ప్రతి వ్యక్తి జీవితంలో విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఏముంటాయి? విజయం ఉంటుంది, అపజయము ఉంటుంది. ఒక నాణ్యానికి ఒకవైపు బొమ్మ, మరొక బొరుసు ఎలా ఉంటుందో, ఎవ్రీ కాయిన్ హ్యాస్ ఎ బోత్ సైడ్స్. ప్రతి నాణ్యము రెండు కలిగి ఉంటుంది, బొమ్మ ఒకవైపు, బొరుసు ఒకవైపు. ప్రతి వ్యక్తి జీవితంలో విజయము ఉంటుంది, అపజయము ఉంటుంది. దావీదు చేసిన ఒక పొరపాటు ఇక్కడ మరొకటి మనకు కనబడుద్ది. నీ అపజయాలను నువ్వు ఎక్కడ, నీ ఫెయిల్యూర్స్ను నువ్వు నోరి విప్పి చెప్పాల్సిన పనిలా. ఏంటది?
నువ్వు నోరు విప్పి నీ అపజయాలేంటో వాళ్ళకి చెప్పాల్సిన పనుల, నీ బలహీనతలేంటో వాళ్ళకి చెప్పాల్సిన పనుల, నీ సీక్రెట్లు ఏంటో చెప్పండి వాళ్ళకి చెప్పాల్సిన పనుల. ఏ రోజైతే నీ సీక్రెట్స్, ఏ రోజైతే నీ జీవితంలో నీ బలహీనతలు నువ్వు మరొకరికి చెప్పడం మొదలుపెట్టావో నీ కుటుంబం పరువు పోద్ది. సేమోనా కదా, ఏమద్ది? నీ పరువు పోద్ది, నీ జీవితపు పరువు, నీ కుటుంబ పరువు, నీ వ్యక్తిగత పరువు పోద్ది. నీ ఫెయిల్యూర్స్, నీ జీవితంలో ఉన్న నీ బలహీనతలు, కొన్ని పర్యాలు మనం ఏమనుకుంటామంటే నీ గురించిన బలహీనతలు నువ్వు చెప్పుకుంటావంటే పాపం నా మీద జాలి పడతారేమో, పాపం నా మీద కరుణ చూపిస్తారేమో, నా మీద ప్రేమ చూపిస్తారేమో, నా మీద వలమాలిన అభిమానం చూపిస్తారేమో అనుకుంటావు. ఎవరు చూపిరో నీ బలహీనత నువ్వు ఎప్పుడైతే చెబుతావో మనసులో పగలబడి నవ్వుకుంటారు. ఓహో నువ్వు ఇట్లాంటి దానివా, ఇప్పుడు దాకా తెలియలా, ఓహో నువ్వు ఇట్లాంటి వాడువా అని చెప్పుకొని పోయి 100 మందికి చాటింపు వేస్తారు. చాటింపు డబ్బులు కూడా ఇవ్వాల్సిన పనుల మొత్తం అయిపోద్ది, ఊరంతా అయిపోద్ది. అందుకే బైబిల్లో దేవునికి క్రమం కుటుంబమును గురించినప్పుడు, కుటుంబములో నీ ఫెయిల్యూర్స్, నీ బలహీనతలు ఏమైతే ఉన్నాయో, కుటుంబములో నీ పర్సనల్గా వ్యక్తిగతమైన ఇబ్బందులు ఏమైతే ఉన్నావో, నీ సీక్రెట్స్ ఏమైతే ఉన్నావో, నీ అపజయాలు ఏమైతే ఉన్నావో వాటిని ఎవరికీ చెప్పుకోవాల్సిన పని లేదు. దేవుని దగ్గర చెప్తావు, ప్రభువుకి చెప్పు. ప్రభువా నేను ఈ విషయంలో బలహీనుడను, ప్రభువా నేను ఈ విషయంలో బలహీనురాలను, నాయనా నన్ను జయించడానికి నాకు సహాయం చేయండి, బలపరచడానికి నాకు సహాయం చేయండి అంటూ ప్రభు దగ్గర మొరపెట్టాల. మనుషులతో చెప్పుకోవాల్సిన పని లేదు. మనుషుల దగ్గర నువ్వు చెప్పుకోవడం మొదలు పెట్టావు అనుకో, నాకేమీ లేదండి, కొత్త వస్తువు ఏదైనా కనపడితే దొంగతనం చేసి అలవాటు ఉందని చెప్పు, ఇంటికి రానిస్తారేమో నిన్ను. నీకు అలవాటు ఉంది ఏంటిది, ఏదైనా వస్తువు కనపడితే జేబులో పెట్టుకుపోయి అలవాటు ఉందనుకో. ఏమీ లేదు, నాకున్న ఒకే ఒక్క బలహీనత, ఏదన్నా వస్తువు కనుక నా కంట కనపడితే అది ఎత్తకపోవాలని మనసులో ఆగుద్ది అన్నావు అనుకో, ఇక రానిస్తారా? నీ ముందు ఏమైనా వస్తువులు పెడితే నువ్వు వస్తున్నాం అంటేనే మొత్తం ప్యాక్ చేసి పక్కన పెడేస్తారు కనపడకుండా. ఎందుకో ఎత్తకపోతామేమో, నీ విలువ ఏం చేసుకున్నావు? నీ బలహీనతలు ఏమైతే ఉన్నావో, నీ కుటుంబంలో, నీ జీవితంలో నీ ఫెయిల్యూర్ ఏమవుతుందో, ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ గెలవలేకపోతున్నావో, ఎక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్నావో, ఇవన్నీ ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉంటాయి. అర్థమవుతుందా? ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ పడిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు మెతకబడిపోతున్నావో, ఈ బలహీనతలను ప్రభువును బట్టి నువ్వు జయించడానికి ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు నలుగురిలోకి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే నీ బలహీనతను చెప్పడం మొదలు పెడతావో, అది నీ గురించి అయినా, నీ భర్త గురించి అయినా, అది నీ గురించి అయినా, నీ భార్య గురించి అయినా, అది నీ గురించి అయినా, నీ కుటుంబం గురించి అయినా సరే, వారిలో ఉన్న బలహీనతలు, ఫెయిల్యూర్స్ నువ్వు చెప్పటం మొదలుపెట్టినప్పుడే నీ కుటుంబ పరువును నువ్వు తీసుకున్న వ్యక్తి అయిపోతావు. నీ కుటుంబం పరువు పోయినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న నీకునూ పరువు లేదు, నీ పరువు నువ్వు తీసుకునే వ్యక్తి అయిపోతావు. ఎప్పుడు ఏం చేయకూడదు? ఈ బలహీనత, నీ కుటుంబం గురించిన సమస్యలు ప్రభువు దగ్గర, ప్రభు పాదాల చెంత పెట్టు. నమ్మదగిన దేవుడు ఆయన, సహాయము చేయగల దేవుడు ఆయన, బలహీనతల నుంచి బయటకు తీసుకువచ్చి బలవంతులుగా మార్చగల దేవుడు ప్రభు అయిన క్రీస్తు. అంతే తప్ప నా బలహీనతలను చూసి జాలి పడతారనుకోకు. జాలిపడే లోకం కాదు, జాలిపడే రోజుల్లోనూ మనం లేము. ఏమన్నాడు దేవుడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? దినములు చెడ్డవి, మంచి రోజుల్లో లేవు మనం, మంచి రోజుల్లో బతకటల్లా మనం. ఏమన్నాడు దేవుడు? దినములు చెడ్డవి. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అలాంటి రోజుల్లో ఉన్నప్పుడు నువ్వు పోయి నీ బలహీనత, నీ భర్త, నీ భార్య గురించి బలహీనతలు చెప్తే వాళ్ళు ఏమంటారు? అయ్యో పాపం అనరా. మంచి రోజుల్లో బతకటల్లా, దేవుడి రాకడ సమీపిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఏం వాళ్ళకు వెళ్ళుకో, నీ కుటుంబంలో నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి నువ్వే వాళ్ళ బలహీనతలు చెప్పుకొని నీ పరువు నువ్వు తీసుకోవాల్సిన పని లేదు. అదే దేవుడు జ్ఞానం ఉపయోగించు. ఏమన్నాడు దేవుడు? జ్ఞానమును ఉపయోగించి కుటుంబాన్ని కట్టుకో. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ ఇంటిలో ఉన్న రహస్యాన్ని నువ్వు దాచుకోవటం నీ వల్ల కానప్పుడు ఇంకొకరు చెప్పి ఎవరికి చెప్పొద్దు అని అంటాం తెలివి తక్కువతనం. ఏంటిది అది?
తెలివి తక్కువతనం. నీ రహస్యాన్ని దాచుకుంటూ నీ వల్లనే కాకపోతే ఇంకొకరి వల్ల ఎలా అవుద్ది? అంత తెలివి తక్కువ మాటలవి ఏం అవసరం ఉండాలి. ప్రభు దగ్గర పెట్టు, ప్రభు పాదాలు చెంత పెట్టు. నీ బలహీనతలు, ఇంట్లో బలహీనతలు ప్రభు పాదాలు చెంత పెట్టు. దావీదు అదే చేశాడు. దావీదు ఒకే ఒక పర్యాయం మనం చదివిన వచనాలలో ఎవరిని ఉపయోగించుకున్నాడు? యోవాబును ఉపయోగించుకొని ఒక బలహీనమైన సమయంలో ఒక బలహీనమైన తప్పు చేశాడు. ఇప్పుడు దావీదు యొక్క సీక్రెట్ యోవాబుకి తెలిసింది. ఎవరికి తెలిసింది? యోవాబుకు తెలిసింది. ఇప్పుడు దావీదు ఎంత గొప్పవాడో మనందరికీ బాగా తెలుసు. ఎప్పుడైతే నీ సీక్రెట్ పక్కనోడికి తెలిసిందో బలవంతుడు కాస్త బలహీనుడు అయిపోతా. దావీదు ఏదైనా పని చెప్పాడు అనుకో యోవాబుకు, యోవాబు నేను చెయ్యను. ఎందుకు చెయ్యం? చెప్పమంటావా నీ గురించి? చెప్పమంటావా రాజ్యంలో నీ గురించి? వద్దులే నాయన. దావీదు ఎప్పుడైనా ఏదైనా యోవాబుకు పని అప్పగించినప్పుడల్లా యోవాబు మొహంలోకి చూడలేడు. యోవాబు నేను చేయను. ఎందుకు? దావీదుని గురించి పూర్తిగా ఎరిగిన ఒకే ఒక వ్యక్తి యోవాబు. ఇంకా ఎవరికి తెలియదు. ఎక్కడ నోరిప్పుతాడో, ఎక్కడ తన రాజ్యంలో తన పరువు బాధ్యమో అని ఈ దావీదు యోవాబుకు భయపడి బ్రతికాడు. ఎవరికి భయపడి? యోవాబుకు భయపడి బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది దావీదుకు. నోరు తెరిచి ఎక్కడైనా చెబితే నా విలువ పోతుంది, నా పరువు పోతుందేమోనని. అందుకే దేవుని యొక్క క్రమం ఎప్పుడు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ పరువులు, వాళ్ళ బలహీనతలు, వారిలో ఉన్న లోపములు, సీక్రెట్స్ బయటికి పక్కమాక, బయటికి చెప్పుకొని నీ విలువను, ఇంటి పరువును విలువను ఏం చేయొద్దు, తీసుకోవద్దు. ఐ మీన్ ఏం చెప్పకూడదు? మనం చేయకూడని విషయాలన్నీ 3. ఏ విషయాలు మాట్లాడకూడదు బయట వెళ్తాం? నీ కుటుంబం గురించిన విషయాలు అన్నీ చెప్పుకోవాల్సిన పని ఏమి లేదు. నీ ఫైనాన్స్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు, ఫైనాన్స్ విషయాలు, నీ ఫెయిల్యూర్ విషయాలు, ఇవేం అందరితో ఏం పంచుకోవాల్సిన పని లేదు. ప్రభువుతో పంచుకుంటే చాలు. ఆయన తగిన సమయంలో సహాయం చేస్తాడు. ఏం చెయ్యాలా మనం ఏం చెయ్యాలా? 3 మాటలు చెప్తాను. జ్ఞానం కలిగి కుటుంబంలో భార్య, భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు, కోడళ్ళు, బిడ్డలు ఎవరమైతే ఉన్నామో కలిసి ఫెయిర్గా ఉండాలట. ఎట్లా ఉండాలి? ఫెయిర్, నమ్మకంగాను యథార్థంగాను ఉండు. ఎట్లా ఉండాలి? నమ్మకముగాను యథార్థముగాను ఉండు. ఇది సమస్య ఎందుకు వచ్చింది? ఓపెన్ సీక్రెట్స్, ఓపెన్ టాప్. ఫెయిర్గా ఉండు, నమ్మకముగాను యథార్థముగాను ఉండు. భార్య భర్తకును, భర్త భార్యకును, ఇరువురును దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు సమస్యలే లేవు కుటుంబంలో. ఇక సాతానుడు వచ్చే దారే లేదుగా. దారిందో సాతానుడు వచ్చే దారే లేదుగా. నమ్మకంగా ఉండు. ఫెయిర్. ఫ్యామిలీలో కుటుంబము చక్కగా ఉండాలి అంటే కుటుంబంలో ఉండవలసింది యథార్థత. సీక్రెట్ జీవితం మెయింటైన్ చేస్తే, రహస్య జీవితం మెయింటైన్ చేస్తే, రహస్యములు అనబడినవి ఏదో ఒక రోజు బట్టబయలు అయిపోతాయి. ఆ రోజు నీకున్న కాస్త పరువు పోతుంది, ఆ రోజు కాస్త నీ విలువ పోతుంది. దేవుడు వదిలేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడు, వాడుకొనలేడు. ఫెయిర్గా ఉండు. ఉన్న దానిలో, దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో యథార్థముగా ఉండు. ఓకే, ఆమేన్. 2, ఫెయిత్. నమ్మకముగా ఉండు. అట్లా ఉండాలి. నమ్మకముగా ఉండు. ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా, పనిలో ఉన్నా, ఉద్యోగమైనా, మరి ఎక్కడ ఉన్నా సరే నీ గురించి గొప్ప నమ్మకం. భర్తల గురించి భార్యకు, భార్యని గురించి భర్తకు, బిడ్డల గురించి తల్లిదండ్రులకు, తల్లిదండ్రులకు బిడ్డలకు, తక్కువ గురించి ఈ నమ్మకత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? నమ్మకమైన వారికి, ఒకరికి ఒకరు కుటుంబంలో నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో మనందరూ బాధించాం. పెద్ద అక్క ఉంది మనందరికీ. ఏ అక్క?
అవమ్మ పెద్దమ్మ, అమ్మలకి అమ్మ అవమ్మ. భర్త లేడు, భర్త బయటికి వెళ్ళాడు. భర్త బయటికి వెళ్ళిన టైంలో వేరే పురుషుడు వచ్చాడు. ఏం చెప్పాలా? లోపలికి రండి, టీ పెడతాను, టిఫిన్ చేసి వెళ్దురు కానీ, మా తోటలో చాలా మంచి కాయలు ఉన్నాయి తిందురు కానీ, ఏం అవసరంలో వాళ్ళు ఏం ఫీల్ కానీ అవసరంలా. మా ఆయన లేడు, తర్వాత రండి, ఒక మాట అయిపోయి. లేడంటే వాళ్ళు ఏమైనా అలుగుతారు, అలాగని నీకు వచ్చేదండగా ఏంటి, బాధేం లేదు కదా. మా ఆయన లేడు ఇంట్లో, తర్వాత రండి ఏదైనా మాట్లాడాలి అంటే అనాలా? రాచమర్యాదలన్నీ చేసామనుకో, నీ బలహీనత ఏంటో టక్కని పట్టేస్తాడు సాతానుడు కాడు. ఏం అవసరంలా. ఇప్పుడు భర్త ఏమో ఆదహం గారు ఎక్కడో ఆయన పని మీద వెళ్ళిపోయాడు. హవ్వ గారి దగ్గరికి ఏమో కొత్త మొహం వచ్చింది, కొత్త ఒక వింత కొత్త మొహం వచ్చి కొద్దిగా తీయటి మాటలు మాట్లాడుతూ ఉంటే అప్పుడు అనిపించింది, పాప మా ఆయనని ఎంత మంచిగా మాట్లాడలేదే, మా ఆయనని ఎంత రుచిగా మాట్లాడలేదే, మా ఆయన ఎంత తీయగా మాట్లాడలేదే, బయట వాళ్ళు ఎంత రుచిగా, బయట వాళ్ళ మాటలు ఎప్పుడు రుచిగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆశించి మాట్లాడతారు కాబట్టి. ఇంట్లో మాటలు అంత రుచిగా ఉండవు, ఎందుకంటే ఇక్కడ నేను ప్రేమిస్తున్నారు కాబట్టి. ఏంటది? సామెతల 27వ అధ్యాయంలో దేవుడది అంటాడు, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, మేలు కోరుకునే వాళ్ళు గద్దిస్తారు, అప్పుడు కొంచెం మనసు గాయం అవుద్ది. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును, వాడు ముద్దులు పెట్టినంత తీయటి మాటలు చెబుతూ ఉంటాడు, వాడు మంచోడని నమ్ముతారు. మీరు మంచోళ్ళలే, ఎవరు వస్తున్న ఆడపిల్లలందరూ నమ్మేది అంతే. మోసం చేసేవని భలే నమ్ముతాం, జీవితంలో పాడు చేసేవని భలే నమ్ముతాం, కుటుంబాల్లో కూడా సాతాను కంటే భలే నమ్మి ఆహ్వానిస్తాం. దేవుడు అదే అంటాడు, నిన్ను గాయపరిచారు అంటే నీ శత్రువు కాదు, నిన్ను గద్దించారు అంటే నీ శత్రువు కాదు, నీ మేలు కోరుకునేవాడు నిన్ను గద్దిస్తాడు. నిన్ను పొగుడుతూ ఉన్నారంటే నువ్వు జాగ్రత్త, నిన్ను పొగిడే వాళ్ళతోటే నీకు ప్రమాదం. వాళ్ళే నీ దగ్గర ఏదో ఆశిస్తున్నారు అని అర్థం. అవ్వమ్మను కూడా పొగుడుతూ ఉంటుంటే అవ్వమ్మ కనిపించింది, అసలు మా ఆయన ఎప్పుడైనా ఇంత తీయగా మాట్లాడిందే లేదు, మా ఆయన ఎప్పుడు ఇంత కమ్మగా మాట్లాడలేదు, రుచిగా మాట్లాడలేదు, ఉన్నడో ఎందుకు నాకు ఈ మొగుడు, ఈయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో, ఎంత కమ్మగా మాట్లాడుతున్నాడో, రండి మీరు మాట్లాడుతూ ఉంటే అసలు నాకు పొద్దు కూడా తెలియట్లేదు, టైం కూడా తెలియట్లేదు. కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే మాటల్లో పెట్టాడు, ఏమో వీక్నెస్ ఎంత కనిపెట్టాడు, అయిపోయింది. ఒక్కసారి ఏమొచ్చాడు, జీవితం మొత్తం పతనం చేసి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు అంటాడు నమ్మకంగా ఉంటుంది. ఏముండాలట? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉంది. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. రైట్, పేరు లేదులే. మనోహ భార్య ఆ ఒకటి ఇంట్లో ఉంది. భర్త పొలానికి వెళ్ళాడు, పరాయి పురుషుడు వచ్చాడు. వచ్చింది ఎవరో కాదు, దేవదూతే వచ్చాడు స్వయాన. ఒక మాటలో దేవుడే దిగి వచ్చాడు. మా ఆయన లేడు, పొలానికి వెళ్ళాడు, మళ్ళీ రండి మా ఆయన వచ్చాక అన్నదట. భలే చెప్పింది ఈవిడ. ఏం నేర్చుకుంది? అవును, పెంచిన తల్లి మహా గొప్ప ధన్యురాలు. ఎంత చక్కగా నేర్పించింది కుటుంబాన్ని కట్టుకోవటం, ఎంత జ్ఞానంగా నేర్పించింది. ఆమె చెప్పింది, మా ఆయన లేడు, మా ఆయన లేని టైంలో మీరు వచ్చారు, మా ఆయన లేడు, మీరు మళ్ళీ రండి, మా ఆయన సాయంత్రానికి వస్తాడు పొలానికి వెళ్ళి అని చెప్పేస్తుందట. సాయంత్రం వాళ్ళ ఆయన ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ వచ్చాడు ఆయన. ఇది క్రమం, కుటుంబాన్ని కట్టుకునే క్రమం. ఇది నమ్మకం. ఏంటది? నమ్మకం. ఒకరి పట్ల ఒకరు, ఇరువురును దేవుని పట్ల ఈ నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు ఇక సాతానుడికి తావేది ఉందా? సాతానుడికి తావేది ఇవ్వలేదు కదా, అపవాదికి చోటు ఇవ్వలేదు కదా. దేవుడు అదే అంటాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, అపవాదికి చోటు ఇవ్వద్దు. నువ్వు ఎక్కడ చోటు ఇవ్వలే, ఇక వాడు వచ్చే అవకాశమే లేదు. చివరి మాట, జీవితం అంతటిలో మన కుటుంబము సంతోషంగాను సమృద్ధిగాను ఆశీర్వాదకరంగాను ముందుకు సాగాలి అంటే మన దృష్టి ఎప్పుడు దేవుడి మీదనే ఉండాలి. భార్యాభర్తలుగా కుటుంబం ఉన్న వాళ్ళమంతా దేవునిపై ఆధారపడుతూ ఉండాలి. మన ప్రతి పనిలోనూ ప్రతి రోజులోనూ
మనం జ్ఞాపకము చేసుకోవలసిందే, ఆధారపడవలసిందే, మన దృష్టి అంతా దేవుడి మీదనే ఉండాలి. సమస్య వచ్చిందా, మధ్యలోకి దేవుణ్ణి తీసుకురావాలా, దేవుని వాక్యాన్ని తీసుకురావాలి, దేవుని వాక్యాన్ని బట్టి సరిచేసుకోవాలి. కష్టం వచ్చిందా, దేవుని బట్టి కష్టాలలో దేవుడిపై ఆధారపడుతూ ప్రార్థనపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. శోధన వచ్చిందా, దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ నీ ఫోకస్, నీ దృష్టి అత్తగారింటి మీదనో, పుట్టింటి మీదనో, వాళ్ళ మీదనో, వీళ్ళ మీదనో, మనుషుల మీదనో, కుటుంబం మీదనో ఉందనుకో, పూర్తిగా మళ్ళీ ఫెయిల్ అయిపోతాం. కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైన, బాధలైన, శ్రమలైన, సమస్యలైన కుటుంబ జీవితంలో ఇవి సర్వసాధారణంగా వచ్చినప్పుడు నువ్వు ఆధారపడవలసినది, నువ్వు దృష్టి నిలపవలసినది దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని బట్టి. దేవుడు ఏమంటున్నాడు ఇలాంటి పరిస్థితుల జీవితంలో వచ్చినప్పుడు, ఎలా ముందుకు సాగాలంటున్నాడు అంటూ దేవుని మీద దృష్టి పెట్టినప్పుడు విశ్వాసమునకు కర్తయు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి మనం. ఆమేన్. ఎవరైపు చూస్తూ? ఒకవేళ భర్త కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, మీరు మంచోళ్ళు, మీరు కొట్టర్లే అనుకోండి, టక్కున ఫోన్ కాల్ ఎవరికి పోద్దంటారు? పుట్టింటికి వెళ్ళిపోద్ది. తర్వాత ఏం కనపడితే బ్యాగ్ చదువుకొని ఉంటారు. ఎంత ఓపికమంతులు, మహాతల్లులు. ఇదేనా జీవితం? ఏమన్నాడు దేవుడు? జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకో. భర్తను వదిలిపెట్టడం కాదు, భర్తను మార్చుకోవాలి. భార్య విసిగిచ్చిందనుకో, భార్య మాట విని విసిగిచ్చిందనుకో, నువ్వు వద్దు, వెళ్ళిపో, పుట్టింటికి వెళ్ళిపో. నువ్వు ధర్మకూడదు, భర్త కూడా ధర్మకూడదు. నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత, నువ్వు పోతే సంవత్సరం తిరిగి వచ్చి ఇంకో కామని తీసుకొస్తా 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీరు తాగిచ్చిన తర్వాత వచ్చాము. అప్పుడంతా మొక్క కోసిన మొదటిలో మంచి అయిపోద్ది నీ పని. అందుకే దేవుడు ఏమన్నాడు 1 పేతురు 3:7లో, నీ భార్య బలహీనురాలో, నీ భార్య బలహీనమైన ఘట్టము అని నీవు గుర్తెరిగి సన్మానించి జ్ఞానము చొప్పున ఆమెతో కాపురం చేయి. భార్యలుగా ఉన్నవారు, స్త్రీలుగా ఉన్నవారు అన్ని విషయాలలోనూ గొప్పవాళ్ళు కాదు, అన్ని విషయాలను బలవంతులు కాదు. వాళ్ళకు కూడా కొన్ని వీక్నెస్లు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఏ విషయాల్లో వాళ్ళు బలహీనంగా ఉంటున్నారో, ఏ విషయాల్లో వాళ్ళు తొందరపడుతున్నారో అలాంటివి నీవు గుర్తించి నీకున్న జ్ఞానం చొప్పున కుటుంబాన్ని కట్టుకోవడానికి జాగ్రత్త పడు అన్నాడు దేవుడు. కాబట్టి కుటుంబాన్ని కట్టుకోవటంలో భార్య, భర్త ఇద్దరును దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, దేవుని వాక్యంపై ఆధారపడుతూ జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎలాగున్నా నీ కుటుంబ విషయాలు, నీ ఆర్థిక సంబంధమైన విషయాలు, నీ ఫెయిల్యూర్ అపజయాలు ఎవరితో పంచుకోవాల్సిన పని లేదు, పంచుకొని పరువు తీసుకోవాల్సిన పని లేదు. ఒకరికొకరు యథార్థంగాను, ఒకరి పట్ల ఒకరి నమ్మకంగాను, ఇరువురు జీవితాలలో ప్రతిదినము దేవునితో సంబంధము కలిగి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ముందుకు సాగగలిగినప్పుడు పరలోకం ఎక్కడుంది అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మీ ఇల్లే. మీ ఇంటిలోనూ ఎప్పుడు దేవుని ప్రేమ, సంతోషము, సమాధానము కనబడుతూ ఉంటుంది. దేవుడు అట్టి కుటుంబాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టినప్పుడు ఆయన క్రమక్రమముగా దేవుడు అంటాడు యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో, యోబు 8:7లో, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు అన్నాడు. చిన్న కొద్ది స్థితి నుంచి దేవుడు నిన్ను మహా గొప్ప అభివృద్ధిలోనికి దేవుడు అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని తీసుకుపోతాడు. అది మహా గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. అంత గొప్ప స్థితి దేవుడు మనకి ఇవ్వాలని, ఆయన బిడ్డలుగా భూమి మీద దేవుడు అంత గొప్ప స్థానంలో దేవుడు మనల్ని కూర్చోబెట్టాలని, ఆయన పిల్లలుగా మనం గొప్ప స్థితిలో ఉంటే మనల్ని చూసి మన పరమ తండ్రి అయిన దేవుడు ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా దేవుని వాక్యంలో దేవుడు భూమి మీద మనం ఎలా జీవించాలో ఈ చక్కటి బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చి ఒక క్రమం చూపించి ఎలా ఉండండి, ఇది మీకు, మీ కుటుంబానికి క్షేమము అన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన వాక్య ప్రకారంగా మనం ముందుకు వెళుతూ మన కుటుంబాలను కట్టుకుంటూ మనము సంతోషంగాను దేవునికి మహిమకరంగాను ఉందము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి పెంచుదాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన కుటుంబాలలో భారీగా, భర్తగా నువ్వేమై ఉన్నావో, ఇప్పటి వరకు ఒకవేళ నీలో ఎట్టి బలహీనతలు ఉన్నాయో, ఇప్పటి వరకు నువ్వు తెలిసి తెలియక ఏమైనా తొందరపాటులో దేవుని వాక్యం నుండి తొలగిపోయి దూరంగా ఆయన చేసిన పనులు ఏమైనా ఉండి ఉంటే హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ప్రభువా నన్ను క్షమించండి నాయన.
ఆవేశములోనో, కోపములోనో, తొందరపాటులోనో, భర్త మీద కోపంతోనో, భార్య మీద కోపంతోనో, అత్తింటి కోపంతోనో, పుట్టింటి కోపంతోనో నేను తొందరపడ్డాను నాయన. మీ వాక్యాన్ని దాటిపోయానయ్యా. దానివల్ల ఎంత నష్టం ఉంటుందని నేను ఆ రోజు గ్రహించలేకపోయాను. దానివలన ఎంత బాధ ఉంటుందని నేను గుర్తించలేకపోయాను. దానివలన ఆ ప్రభావం నా బిడ్డల మీద పడుతుందని నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి తండ్రి. నమ్మదగిన దేవుడవు నీవో. మీ పరిశుద్ధమైన దివ్య గ్రంథంలో మేము ఎలా జీవించాలో, మా కుటుంబాలను ఎలా కట్టుకోవాలో, భూమి మీదనే ఆ పరలోకమునకు ఎలా తీసుకురావాలో మీరు మాకు నేర్పిస్తూ వస్తున్న విధానానికి వందనాలు తండ్రి. మీ వాక్యానుసారంగా నైనా మా కుటుంబాలను కట్టుకుంటాం. మీ వాక్యాన్ని బట్టి మా జీవితాలలో ఉన్న లోపములను సరిచేసుకుంటాం తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన. అటు ఏకీభవించుదాం, ప్రార్థన ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల సృష్టికి ఆది సంభూతుడైన మా ప్రభు నాయన, ఉదయకాల సమయంలో మరొక మారు మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబమునకు ఎంత మీరు విలువనిచ్చారో, ప్రాధాన్యతనిచ్చారో, కుటుంబమును కట్టి కుటుంబమును సంతోషమును అనుగ్రహింపచేశారో, ఈ రోజుల్లో నాయన అనేక పర్యాయములు మా అవిధేయత వలనను, మా అజ్ఞానము వలనను, మా అహంకారము వలనను మా ప్రభువా ఆ జ్ఞానములో నుండి తొలగిపోయి కుటుంబంలో గందరగోళం చేసుకుంటూ, కుటుంబంలోనికి సంతోషమునకు దూరం అయిపోయి, ఆనందానికి దూరం అయిపోయి, మీ ప్రేమకు దూరం అయిపోయి, చిక్కులను సాతాను యొక్క ఒడిలో పడిపోయి నెమ్మది లేని వారంగా ఉన్నామేమో. క్షమించండి నాయనా. ఈరోజు కుటుంబం అంటేనే అసహ్యం కలిగేలాగా, కుటుంబం అంటేనే బ్రతకట కంటే చస్తే వేలే మనస్థితిలోకి ఒకవేళ జారిపోతున్నామేమో. క్షమించండి తండ్రి. మీరిచ్చిన కుటుంబ జీవితాలు నైనా విలువైనవిగా మార్చడానికి సహాయం చేయండి. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ మాటకు మేము లోపడుతూ మా హృదయాలలో, మా జీవితాలలో లోటుపాట్లను, బలహీనతలను సరి చేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటూ మీ ఎదుట నాయన నిలువబడిన వారముగా, యోగ్యులుగా ఉండినట్లుగా సహాయం చేయండి నాయన. ఈ సమయంలో శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న వారును, మా సంఘము, సహవాసము, మా ప్రాంతము, మా దేశ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా కట్టిన ఇంట్లుగాను, కుటుంబముగాను, మీ చేత కట్టబడిన కుటుంబముగాను నాయన ప్రతి దీవెన ఆశీర్వాదములు, శ్రేష్టమైన ఫలాలు కుటుంబాలలో ఉండినట్లుగా, సమాజంలో ఉన్నతమైన స్థితికి, స్థాయికి తెచ్చున్నట్లుగా మీ సహాయము చేయమని ఉడిన మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.